నా సమస్యకు పరిష్కారం ఏమిటి అని ఎవరిని అడగకుండా ఉన్న రోజే మీ జీవితంలో గొప్ప రోజు. అలాగా మనకు నమ్మకాలు లేవు. ఇవాళ టీవీలో ఎవరు దొరుకుతారు, ఎవరిని అడగాలి. ఆ దిక్కుమాలిన ఇప్పుడు నేనేమంటే ఆ వేణుస్వామిని తప్పు పడ్డారు చాలా మంది. వాడిది తప్పు కాదు, చూచే వాళ్ళది తప్పు. ముఖ్యంగా ముందు చూచే వాళ్ళు మారితే కదా అటువంటి విధవలు రాకుండా ఉంటారు, అటువంటి దౌర్భాగ్యాలు రాకుండా ఉంటారు. చూచేది ఎవరు? ఓ రామాయణమో ఓ భారతమో ఓ భాగవతమో పెడితే ఎవరు చూడడే? వాడికి ఈవిడకు ఏదో అనగానే వెంటనే లక్షల మంది వ్యూస్. అంటే చూసే వాళ్ళకు కూడా చెడు మీదనే దృష్టి. చూడండి, కాంట్రవర్సీ కావాలి, ప్రతి విషయంలో కాంట్రవర్సీ కావాలి, స్పైసీ కావాలి. ఎక్కడికి పోతున్నాం మనం అందరం? అటువంటి పిచ్చి వీడియోలు వచ్చినప్పుడు టెక్నాలజీ వాడుకోండి. అబ్యూస్ అని కింద కొట్టి రిపోర్ట్ చేయండి, తగ్గిపోతారు. దుర్మార్గులను పెంచి పోషిస్తున్నది ఎవరో కాదు, మనమే. గుర్తుపెట్టుకోండి. దిక్కుమాలిన ఛానళ్ళన్నీ విపరీతంగా వస్తున్నాయంటే నేను రోజు అంటే నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే కంపరం ఎక్కిపోతోంది అన్నట్టు. ఇంట్లో 4 గోడల మధ్య ఉండాల్సిన గొడవలన్నీ టీవీలలో కూర్చొని ఈ యాంకర్లు ఏదో పెద్ద సమస్యలు న్యాయాధికారులు అయినట్టు వీళ్ళేదో పరిష్కారాలు చేయటాలు. దిక్కుమాలిన విధవలు. వీటి నుంచి ముందు మీరు బయటపడండి. ఎందుకోసం చెప్తున్నా అంటే మార్పు రావాలి. చూసే వ్యక్తుల్లో మార్పు వస్తే ఆటోమేటిక్గా తివ్వడం తగ్గిపోతుంది. ముందు మనలో మార్పు రావాలి, హిందువుల్లో మార్పు రావాలి. కాంట్రవర్సీ ఆ పైన హెడ్డింగ్ పెడతారు, ఈ మంత్రం చేస్తే మధ్యాహ్నం మీ ఇంట్లో బీరవాలో ₹1,00,00,000. మీ బొంద వస్తాయా? ₹1,00,00,000 ఎక్కడి నుంచి వస్తాయి? వాడికే ₹1,00,00,000 వస్తే వాడు ఆ వీడియో పెట్టి ఎందుకు చేస్తాడు? ఏమిటది? ఈ 2 నిమిషాలు ఈ మంత్రం చేయండి. ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు, ఇటువంటి చిన్న చిన్న మంత్రాలు ఏమిటి అసలు? మార్పు రావాలి. మార్పు రావాలి అంటే ముందు మనం మారాలి. మారితేనే హిందువుల్లో చాలా మార్పులు రావాలి. మనం అందరం ఏదో భక్తి అనగానే అమ్మవారి దగ్గరికి వచ్చేసేసి బొట్లు పెట్టుకొని నమస్కారాలు చేసి జై హిందూ జై హిందూ అంటే ఏం మారుతుందండి? ఎక్కడ మారుతుంది? కనీసం మార్పు తెచ్చుకోండి మీ పిల్లల విషయంలో కూడా. అందుకే ఇక్కడి నుంచి భవిష్యత్తు చాలా కఠినంగా ఉండబోతోంది. వచ్చే సంవత్సరాలు చాలా కఠినంగా ఉండబోతోంది. ప్రకృతి చాలా భీకరంగా మారబోతోంది. ప్రకృతిలో చాలా మార్పులు కలగబోతున్నాయి. వాటన్నింటినీ భరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం చెయ్యలేని తప్పులు చేస్తూ ఉంటే ప్రకృతి క్షోభిస్తుంది. అందుకే హిందూ ధర్మంలో ముందు హిందువులంతా ఒక్క తాటి మీదికి రండి, ఒక తాటి మీదికి వచ్చే ప్రయత్నం చెయ్యండి. ఎవరైతే హిందుత్వాన్ని బలంగా, సనాతన ధర్మాన్ని బలంగా ముందుకు తీసుకొని వెళ్తారో మూకుమ్మడిగా వారికి మాత్రమే ఓట్లు వేయండి. ముందు వాళ్ళని గెలిపించే ప్రయత్నం చెయ్యండి. ముందు మన సొంత ప్రయోజనాలు పక్కన పెట్టి కొంత మార్పు లేకపోతే భవిష్యత్తు అంధకారం. లేకపోతే మనం అందరం ఎక్కడికి పోవాలో తెలుసా? మనం అందరం కూడా అమెరికాకో, ఆస్ట్రేలియానో, లండన్లోనో, అక్కడ బాగుంది హిందూ ధర్మం, బ్రహ్మాండంగా ఉంది, ఇంతకంటే ఎక్కువ ఉంది. అందుకే నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఏమిటి అంటే, బహుశా పురాణాల్లో చెప్పినట్టుగా భారతదేశం ఏ హిందూ ధర్మంలో ఉందో అటువంటి దేశంలో హిందూ ధర్మం పూర్తిగా తొలగిపోయి ప్రపంచ దేశాలన్నిట్లలో హిందూ ధర్మం వ్యాప్తి అయిపోయి ఈ దేశంలో కనుమరుగవుతుందో ఏమో అన్న ఆలోచన చాలాసార్లు కలుగుతోంది. దానికి కారణం ఏమిటి అంటే మనమే చేతగాని హిందువులే. మన ప్రతాపం అంతా ఫోన్లలోనే. మన ప్రతాపాలన్నీ, అద్భుతమైన ప్రతిభ, అద్భుతమైనటువంటి ఇవన్నీ కూడా
ఇవే. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇక నుంచైనా ధర్మం కోసం కొంత ముందుకు రండి. ధర్మం కోసం ప్రతి ఇంట్లోంచి నేను చెప్తున్నా, ప్రతి ఇంట్లోంచి మీ సమీపంలో ఉన్నటువంటి ఆలయం, అందుకే ఈ మధ్య కాలంలో మేము అందరం కలిసి కూడా మొదలు పెట్టాం. అది ఖచ్చితంగా ముస్లింలకు వక్ఫ్ బోర్డు ఉన్నప్పుడు మన హిందువులకు సనాతన బోర్డు ఎందుకు ఉండకూడదు? ఎప్పుడైనా ఈ ప్రశ్న వేశారా? వీళ్ళకందరికీ బోర్డులు ఉండాలి, మనకెందుకు ఉండకూడదండి? మనకు అవసరం లే, అంతే. ఎందుకంటే మాకు మొబైల్ ఉంటే చాలు, మాకు నెలకు జీతం వస్తే చాలు, లాభం వస్తే చాలు, మేము హ్యాపీగా ఉంటే చాలు. ఎలా ఉన్నారండి మీరు అంటే మన తాపత్రయాలు అధర్మాన్ని పెంచి పోషిస్తున్నారు చాలా చోట్ల. ఎందుకు అంటే వరంగల్లో నెక్స్ట్ డెవలప్మెంట్ బాగుందండి, రియల్ ఎస్టేట్ ఇక్కడ 10 ప్లాట్లు కొందాం. ఇంకెక్కడ ఉందండి రియల్ ఎస్టేట్? నైమిషారణ్యంలో బాగుందండి, అక్కడ కూడా పెట్టుబడి పెట్టిద్దాం. ఇంకెక్కడ ఉంది? అంగారకుడి మీద బాగుంది, అక్కడ కూడా కొనేస్తే పోలే. ఎందుకు అంటే నా మనవడి ముని మనవడికి కూడా హ్యాపీగా ఉండాలి అన్న ఒక దరిద్రపు ఆలోచన హిందువులను పాడు చేస్తోంది. ముందు నీ మనవల్లో ముని మనవల్లో నీ ధర్మంలో ఉన్నప్పుడే కదా, అది ముందు ఆలోచన చేయండి. అందుకే ఈ రోజు నుంచి మీరు ఎంత సంపాదిస్తారో ఆ సంపాదనలో 10%, 10% గుర్తు పెట్టుకోండి. ఈ రోజు నుంచి హిందువులంతా తమ తమ ద్రవ్యం నుంచి 10% నిజంగా సనాతన ధర్మం కోసం ఖర్చు పెట్టడం మొదలు పెడితే ప్రపంచం మొత్తాన్ని మనం శాసించగలిగేటువంటి స్థాయికి ఇవాళ మనం వెళ్ళిపోతామండి. కానీ మనం చెయ్యం. ఎందుకంటే ఎవరికి ఇస్తాం అంటే డూప్లికేట్లకు ఇస్తాం. మన డబ్బులు కూడా నకిలీలకు ఇస్తాం. ఎవడైనా కాషాయం కట్టుకొని వచ్చి దరిద్రపు మాటలు చెప్పేటువంటి వాడు, అట్రాక్ట్ గా మాట్లాడేటువంటి వాడు ఒకడు దొరికాడు అనుకోండి, కొత్త దేవుడు వస్తే వాడి ముందు క్యూ కట్టేటువంటి విధవలంతా ఎక్కడ ఉన్నారు అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. అటు ఆంధ్రప్రదేశ్ లో, ఇటు ఇక్కడ. మన ఆషాఢ మాసం కాశీకి వెళ్తే వీళ్ళ దుంపలు తెగ ఎక్కడ మన ఆషాఢ మాసంలో దేవీ భాగవతం చెప్పే కాశీలో చెప్పి, నేను 98, 99లలో కాశీ వెళ్ళినప్పుడు వారాహి గుడికి వెళ్ళి హ్యాపీగా జపం చేసుకునేవాడిని. ఎవ్వరు వచ్చేవారు కాదు. అదేమిటి మొన్న 2024లో మొన్న ఆషాఢ మాసంలో వెళ్తే అసలు వారాహి గల్లీకి గల్లీ మొత్తం నిండిపోయి ఉన్నారు. ఎవరబ్బా వీళ్ళందరూ నేను చూస్తే 99% మన వాళ్ళే మహానుభావులు. నేను అడిగా, ఎందుకమ్మా? వారాహి అండి, వారాహి. ఈ మధ్య చాలా మందికి ముదిరిపోయింది. ఏం కావాలి అంటే శారదాంబ పట్టదు, మాకు వారాహి కావాలి. ఒక శారదాదేవి పాత పడిపోయింది. వరంగల్ శంకర మఠంలో అమ్మవారు చాలా పాతదేంటి. ఏం శారదాదేవి అండి? వారాహి నమ్మండి, ప్రత్యంగిరం తీసుకురండి, రాజశ్యామలను తీసుకురండి. ఇదే ధర్మం, ఇదే సనాతన ధర్మం. శారదాదేవి ఇవ్వలేని శక్తి వారాహి ఇస్తుందా? ఎందుకంటే వారాహి ఎందుకు అంటే టీవీలో ఉన్నటువంటి వాళ్ళే చెప్తారు, ఇది చెయ్యండి మీ జాతకాలు మారిపోతాయి, నీ బొంద మారిపోతాయి. జాతకాలు మారుస్తాయా? భక్తి ఎప్పుడు ముక్తినివ్వాలి తప్ప మన జాతకాన్ని మార్చేటువంటి శక్తి ప్రపంచంలో ఎవ్వరికి లేదు. గుర్తుపెట్టుకోండి, జాతకం మారడం అంటూ ఉండదు, కర్మ అనుభవించడమే. కృతం అన్వేతి కర్తారం, భగవద్గీత తీసి చదవండి ఒకసారి, అప్పుడు అర్థమైపోతుంది. షార్ట్ కట్ మెథడ్స్ లోపల ధర్మాన్ని భ్రష్టు పట్టించకండి. అందుకే నేను చెప్తున్నా, మీరు 10% ఖర్చు పెట్టండి. ఎవరికి ఖర్చు పెట్టాలి అంటే ఎవరైతే సనాతన ధర్మాన్ని చక్కగా పరిపాలన చేస్తున్నారో అక్కడికి వెళ్తే, కాశీకి వెళ్తే వారాహి దగ్గర రష్. వారాహి పూజారులకు ఒకప్పుడు 10 రూపాయలు ఇస్తే ఆనందపడేవాడు. మన వాళ్ళు వెళ్ళి వాళ్ళకి అలవాటు చేశారు, 500 పెట్టు, మేము లోపలికి పోతాం. ఇప్పుడు క్యూ ఉండగా
అలవాటు చేసింది మనమే, మన తెలుగు వాళ్ళే. వాడి చేతిలో 500 పెడితే ఈ పక్కన చిన్న గేట్ ఉంటుంది, ఆ గేట్ నుంచి లోపలికి వెళ్ళిపోతాం. ఈ తయారు చేసింది ఎవరు? మనం కదా. వాళ్ళకి ఆలోచన ఇచ్చి మంచి వాళ్ళను కూడా పాడు చేయటంలో అద్భుతమైన ప్రజ్ఞ. పుణ్యక్షేత్రాలను పాడు చేస్తున్నా. నైమిషారణ్యం ఒకప్పుడు పోతే ఎంత బాగా అనిపించేదో, ఎవ్వరు లేరు. అప్పుడు అక్కడ మొత్తం మంది కొనేశారండి. కొన్న వాళ్ళల్లో 60% తెలుగు వాళ్ళే. కాశీ చెప్పనక్కర్లే. నన్ను కూడా అడిగారు, స్వామి మీరు ఒక ఆశ్రమం పెట్టండి, మీకు డొనేషన్ ఇస్తాను. నీ డొనేషన్ వద్దు, నువ్వు వద్దురా బాబు. కాశీకి పోయి విడిచిపెట్టి రావాలిరా అని చెప్తే మరల కాశీకి పోయి పట్టుకొని రావడం ఏమిట్రా? కాశీకి పోయి విడిచిపెట్టి రండి. నిన్ననే చెప్పే ధర్మ సందేహాల్లో, అయ్యా కాశీకి పోతున్నాం, గయకు పోతున్నాం, ఏం విడిచిపెట్టాలి అని అడిగారు. యూట్యూబ్ని విడిచిపెట్టు అంట. ముందు యూట్యూబ్ని విడిచిపెట్టు, నీ జీవితం సగం మారుతుంది. దిక్కుమాలిన ఛానళ్ళని విడిచిపెట్టు, నీ జీవితం మారిపోతుంది. అబ్బా అయ్యా బాగా చెప్పిండు, బాగా ఎప్పుడు కాదు, విడిచిపెట్టు ఫస్ట్. 70 ఏళ్లకు నీకు మళ్ళీ యూట్యూబ్ కావాలి? ఏమిటిది? అరుణాచలం పోతే టోపీ అమ్మ, అరుణాచలేశ్వరుడు మధ్య ఎవరికి? ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే, ఇంతమందిలో ఒక్కరైనా రియలైజ్ అవుతారేమో అన్న ఆశతో మాట్లాడుతున్నా. నిజానికి ఇవాళ 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడొద్దు అనుకున్నా. నిన్న సాయంత్రమే నేను విజయనగరం నుంచి వచ్చాను. ఇప్పుడు ఏ పల్లెటూరు వాళ్ళు నన్ను పిలిస్తే ఖచ్చితంగా పరిగెత్తిపోతాను. శ్రీకాకుళం దగ్గర వంశధార ఒడ్డున ఒక చిన్న గ్రామం అండి. ఒక 1000 కుటుంబాలు కూడా ఉండవు, 1000 మంది జనం ఉంటారు. చిన్న గ్రామం. అటువంటి గ్రామంలో మొన్ననే చర్చ్ కట్టాడు. నన్ను పిలిచాడు, అయ్యా మా ఊర్లో బాగా జరుగుతోంది. మొన్న రాత్రి అక్కడ ఉన్నాను నేను. మొత్తం వాళ్ళందరినీ కూర్చుండబెట్టుకొని వాళ్ళందరితో ప్రతిజ్ఞ చేయించి వాళ్ళందరికీ చెప్పి వస్తే వాళ్ళందరూ దేవుడి కంటే ఎక్కువ చూశారు. అంటే అప్పుడు అర్థమైపోయింది, మనం చేయాల్సిన ప్రచారం అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో లేకపోతే నగరాల్లోనో హైదరాబాద్లోనో వరంగల్లోనో కాదు, ముందు మారుమూల గ్రామాలకు వెళ్తేనే మన ధర్మం బాగుపడుతుంది 100కు 100%. కానీ దీనికి అందరి తోడ్పాటు కావాలి. ఒక సంతోష్ కుమార్ శాస్త్రి, ఓ సామవేదం షణ్ముఖ శర్మ గారు, లేకపోతే ఓ గరికపాటి గారో, లేకపోతే ఇంకెవరో ఏం చెయ్యలేరు. ఏదో 4 మంచి మాటలు చెప్పి మాకు వీలున్నంత చేస్తాం, కానీ ముందు మీలో మార్పు రావాలి. మీరు డొనేషన్స్ ఇవ్వండి. ఎవరికి ఇవ్వాలి? చూసి ఇవ్వండి. అపాత్ర దానం చెయ్యకండి. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే. సత్యమున్న చోటికి ఇవ్వండి, యథార్థమైనటువంటి చోటుకి ఇవ్వండి. కానీ దుర్మార్గులు చాలా మంది ఖండకావరంతో సనాతన ధర్మానికి విఘాతం కలిగించే వాళ్ళంతా ఇవాళ బ్రహ్మాండంగా పెరిగిపోతున్నారు. నిజంగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి వారికి ఏమీ ఉండట్లే చాలా చోట్ల. ఇది గమనిస్తున్నా. లోకల్లో చతురామ్నాయ పీఠాలు గుర్తుపెట్టుకోండి. వెళ్తే శృంగేరి వెళ్ళిరండి. గురువులంటే శృంగేరి జగద్గురువులు. వారు చెప్పే ధర్మ మార్గం. రోజొక్క వీడియో చూడండి, భారతీ తీర్థస్వామి వారి ఉపదేశం. మీ జీవితాలు మారవండి, 100కు 100% మారుతాయి. రోజొక్క వీడియో చూడండి, భారతీ తీర్థ మహాస్వాముల వారు చెప్పింది ఎంత అద్భుతమైనటువంటి. ఎప్పుడైనా మీకు చూడాలి అనిపిస్తే బృందావనంలో ప్రేమానందజీ అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు. 2 కిడ్నీలకు డయాలసిస్ అయితూ రోజు డయాలసిస్ చేసుకుంటూ 70 సంవత్సరాల వయస్సులో నిరంతరం సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నటువంటి మహనీయుడు, మహానుభావుడు. మీరు రూపాయి ఇచ్చినా డొనేషన్ తీసుకోలేనటువంటి శక్తి సద్గురు ప్రేమానందజీ. ఆయన మాట్లాడే మాటలు ఒక్కసారి మీరు చూడండి, మీలో మార్పు వచ్చేస్తుంది. అంటే మంచి ఎంత ఉందో అంత ఉంది దీంట్లో. మంచి వైపు మనం వెళ్ళట్లే, మనం చెడు వైపు ఎక్కువ వెళ్తున్నాం. ఏది కావాలి మీకు అంటే, వేణుస్వామి కొత్త వీడియో పెట్టిండా, ఈ బొంద పెట్టాడు. వాళ్ళిద్దరికి విడాకులు అంటే మనం చూడాలి, వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం అంటే మనం చూడాలి. మనకు మంచి వద్దు. కాబట్టి మారండి. చాలా మంది ఈ గోలలో పడిపోతున్నారు. సామాజిక మాధ్యమాల గోలలో
ఆధ్యాత్మికతను దూరం చేసుకుంటున్నారు. అందుకే బతుకమ్మ ఇవాళ నుంచి మొదలు పెడతారు కదా, దిగండి ఫోటోలు, తప్పేం కాదు, ఇవేమి తప్పని చెప్పట్లే. ఫోటోలు దిగండి, పెట్టుకోండి, కానీ ఉన్నది ధర్మాన్ని భ్రష్టు పట్టించకండి. కనీసం బతుకమ్మ కూడా పాటలు పాడండి. ఆహా పాడం, మంగ్లీ పాడిన పాటకి ఎగరాలి అంతే. ఇంకా మనకు ఎన్ని గుడ్డలే కాకేరా, ఎన్నే గుడ్డలు కాకేరా, వచ్చా ఈ పాటలండి? రావు మాకు బతుకమ్మ పాటలు. ఎందుకంటే బతుకమ్మను కూడా డీజే బతుకమ్మ చేసిన ఘనత మా తెలంగాణ తల్లులది. బతుకమ్మను పాడు చేస్తే మీ గణపతిని పాడు చేశాము. శరన్నవరాత్రులు అంటే కూడా ఇప్పుడు అయిపోయింది. శరన్నవరాత్రుల్లో హరికథలు ఇక్కడ ఉన్నాయి, శరన్నవరాత్రుల్లో ప్రవచనాలు ఇక్కడ ఉన్నాయి. వీటన్నింటికి కారణం ఎవరు అంటే మనమే. నా ఆవేదన అర్థం చేసుకోండి. ఆవేదన అర్థం చేసుకొని కొంత మార్పు మీరు తెచ్చుకుంటే మీ పిల్లలకు మార్పు వస్తుంది. ఎందుకంటే తల్లి 14 గంటలు మొబైల్ పట్టుకొని కూర్చుంటే బిడ్డ 7 గంటలు పట్టుకొని కూర్చోదండి, ఖచ్చితంగా కూర్చుంటుంది. ఇద్దరు కలిపి దరిద్రమైన స్టెప్పులు వేసేటువంటి రీల్స్ ఏమిటి ఇదంతా? కాబట్టి దయచేసి భారతీయ సనాతన ధర్మం విఘాతం కలిగించవద్దు. ఈ రోజు నుంచి అమ్మవారి దగ్గర సత్యంగా అనుకొని ఇక నుంచి నేను ఏదైనా డొనేషన్ ఇస్తే నా శక్తి ఉన్నంత మేరకు నిజమైన సనాతన ధర్మం కోసం ఎవరైతే పాటు పడుతున్నారో వాళ్ళు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లకు దొరకరు. మీకు ఒక్కటి, నకిలీ ఎవరు అసలు ఎవరు అంటే ఒక్కటే మాట చెప్తా. ఎవరైతే విపరీతంగా అడ్వర్టైజ్మెంట్లు విపరీతంగా ఇస్తూ ఉంటారో అది బ్రహ్మాండమైన నకిలీ అని భావన చెయ్యండి. ఏదైతే మీకు చెవులకు వినిపిస్తూ ఉంటుందో బయట, అది అసలైనటువంటిది అనుకోండి, అది దాని వైపు వెళ్ళండి. కాబట్టి నిజమైన సనాతన ధర్మ ప్రచారం చేసేటువంటి పీఠాలు, మఠాలు, వ్యక్తులు ఇవాళటికి చాలా చోట్ల ఉన్నారు. చాలా మంది కనిపించకుండా హిందూ ధర్మ ప్రచారం ఎంతమంది చేస్తున్నారో ఊర్లలో చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. కానీ ఇది సరిపోవట్లే, ఇది సరిపోదు కూడా. కాబట్టి మనమందరం హృదయం మీద చేతులు వేసుకొని నా బతుకమ్మను నేను కాపాడుతా, మా గణపతి నవరాత్రములను నేను కాపాడుతా, అలాగే శరన్నవరాత్రములను నేను కాపాడుతా. వచ్చేటువంటి కార్తీక మాస దీపోత్సవం ఏదైతే ఉందో ఆ దీపోత్సవంలో కూడా నేను సనాతన ధర్మాన్ని పూర్తిగా అంకితమై నేను ధర్మాన్ని పాడు చేయకుండా ముందుకు తీసుకొని వెళ్తా అని కనుక మీరు సంకల్పం చేస్తే మనం జీవించి ఉన్నంత కాలంలో ఎంతో కొంత మంచి అయితే ఇచ్చి వెళ్ళగలుగుతాము. కాబట్టి అది చెయ్యాలి అని కోరుకుంటూ, ఎవరినైనా నొప్పించి ఉంటే మనస్ఫూర్తిగా నేను ఎవరినో నొప్పించటానికో దేన్నో విమర్శించటానికో ఇది విషయం చెప్పలే. నాలో ఉన్న ఆవేదన నాకు ఇదే రగిలిపోతూ ఉంటుంది, కానీ ఏం చెయ్యలేని స్థితి. స్వామివారికి చెప్తూ ఉంటాం, శృంగేరికి వెళ్ళి, స్వామి ఇలా జరుగుతోంది, ఇలా జరుగుతోంది, ఇలా జరుగుతోంది, ప్రతిదీ ఘోరమైపోయింది మన హిందూ ధర్మంలో. ఇవన్నీ కారణాలు మనమే. కాబట్టి ముందు మనం మారుదాం. ఇతర మతాల మీద పడి ఏడవడం కంటే ముందు మన హిందూ ధర్మంలో కొంత మనమందరం మార్పు తెచ్చుకొని, వాళ్ళందరూ బాగున్నారండి, కరెక్ట్ గా ఉన్నారు. ఈ దేశంలో 100% క్రిస్టియన్ బ్రహ్మాండంగా ఉన్నాడు, 100% ముస్లిం బానే ఉన్నాడు. ఎటుగాకుండా దిక్కుమాలిన దరిద్రపు స్థితిలో ఉన్నటువంటి దౌర్భాగ్యపు జీవి ఎవడైనా ఉన్నాడంటే వాడు ఒక్కడే హిందూ అండి. ఈ మాట చెప్పడానికి గుండెంత కరిగిపోతోంది. మనం బాధపడుతూ ఉన్నాం. మనం నిఖారసైనటువంటి ధర్మం వైపు వెళ్దాం. ఆలోచించండి, ఎవరికి ఎన్నుకోవాలి? మొత్తం మంది కలిసి హిందువులంతా తొడగొట్టి పార్టీలకు అతీతంగా
హిందూ ధర్మాన్ని అవలంబించే నాయకుడు, నలుగురు హిందువులు నిల్చుంటారు నిలబడని, కానీ ఈ నలుగురిలో ఎవడు ఈ నలుగురు నాయకుల్లో అందరూ హిందువులే, కానీ ఈ నలుగురు హిందువుల్లో ఎవరి యొక్క హృదయం మంచిగా ఉంది వాడికే మొత్తం మంది ఓటు వేసి వాడినే గెలిపించేస్తే, ఇలా మొత్తం మంది ఒక్క చేస్తే ఖచ్చితంగా వచ్చే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. అది దానికోసం ఆలోచించండి, కానీ దీనిలో మన స్వార్థం పెట్టుకోవద్దు. దీనిలో నాకేమిటి వద్దు, నాకు తీసేయండి. భగవంతుడి దయ వల్ల అందరం బాగున్నారు, ఇప్పుడు అందరూ బానే ఉన్నారు, మీ పిల్లలంతా స్థిరపడ్డారు. కానీ ఇక్కడి నుంచి అయినా ఏదైనా మంచి చెయ్యటానికి ఆలోచించాలి. ఆలోచించటానికి కావలసిన సదుబుద్ధిని ఆ శారదాదేవి అందరికీ ప్రసాదించుగాక. చక్కగా శృంగేరి జగద్గురువులు మరల ఇప్పుడు సంచారానికి రాబోతున్నారు. ఈ నవంబర్ నెలలో తిరుమలకు రాబోతున్నారు. తిరుమల, గుంటూరు ఇవన్నీ వారు సంచారం చేయబోతున్నారు. 2025లో కూడా అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలకు శృంగేరి శారదా పీఠం చాలా శ్రీకారం చుట్టబోతూ ఉన్నది. కాబట్టి మంచి స్కూల్స్, హిందూ ధర్మాన్ని బోధించే స్కూల్స్ ని ఏర్పాటు చేయటం, హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని పెంపొందింపచేసేటువంటి ఆలయాలను ప్రోత్సహించటం, ఏ ఆలయంలో కాస్త హిందూ ధర్మానికి తగ్గిందో నిలదీసి మీరు ప్రశ్నలు వేయండి. ఎక్కడైతే ఏ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉందే ఈ దోపిడీ శాఖ, ఈ శాఖ ఆలయంలో ఎక్కడైతే కొంత అన్యాయం జరుగుతూ ఉన్నదో 100 మంది 200 మంది హిందువులు ఒకేసారి వెళ్ళి ప్రశ్నించడం మొదలు పెడితే ఈ వ్యవస్థకులు కూడా మార్చే శక్తి మనందరికి వస్తుంది. మాకెందుకులే, దేవుడు వాడి బాగా వాడినే చూసుకుంటాడంటే ఎవడు చూసుకోడు. మనకు అందరి ఉపేక్ష ఎక్కువ. వాడి పాపాన వాడే పోతాడు, వాడి పాపాన వాడు పోడు, వాడి పాపాన వాడు పోయే లోపల మనం అందరం పోతాం. కాబట్టి స్పందించండి. ఎక్కడైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవాలయాల్లో ధర్మం తప్పి ఎవరైనా అధికారులు ప్రవర్తించినా, అర్చకులు ప్రవర్తించినా ప్రశ్నించడం మొదలు పెట్టండి. ఏదైనా సోషల్ మీడియాలో హిందూ ధర్మంకు ఎవరైనా మాట్లాడితే, కంటెంట్ ఏదైనా తప్పుగా మాట్లాడుతున్నాడంటే ఇంటూ గుర్తు పెట్టడం మొట్టమొదలు నేర్చుకోండి. ఎవరైనా సినిమా యాక్టరో లేకపోతే ఎవరైనా హిందూ ధర్మం గురించి తప్పుడు కూతలు కూస్తే వాడి సినిమాలను నిర్ద్వంద్వంగా బహిష్కరించడం మొదలు పెట్టిన రోజున మరల మన ధర్మం మనకు దక్కుతుంది. అందుకే నేను మొన్న చెప్పాను, ఈ సినిమా యాక్టర్లు, సోకాల్డ్ సినిమా యాక్టర్లు కూడా అంటే హిందూ ధర్మం మీద పడతారు, ఇంకా మిగతా ధర్మాల మీద పడరు. వాళ్ళందరినీ పెంచి పోషిస్తున్నది మనమే. కాబట్టి ఇక్కడి నుంచి మారండి, ఇక్కడి నుంచి ఆలోచించండి. నేను చెప్పేది కరెక్టా కాదా? వాడు ఎంత పెద్దవాడైనా కానీ, వాడు ఎంత పెద్ద స్వామీజీ కానీ, వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులు కానీ, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడుతున్నాడంటే అతడు హిందువు కానీ, లేకపోతే యాక్టర్ కానీ, డాక్టర్ కానీ, లేకపోతే ఎంత గొప్పవాడైనా సరే. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది స్వామీజీల వేషం వేసుకొని కూడా కొంత దరిద్రపు మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళను కూడా అడ్డంగా ఇంటూ గుర్తు పెట్టడమే. సనాతన వైదిక ధర్మం, ఆదిశంకర భగవత్పాదులు బోధించిన మార్గానికి ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యాస వాల్మీక సంస్కృతికి ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా నిర్ద్వంద్వంగా హిందువులంతా ఇంటూ గుర్తు పెట్టి వారిని బైకాట్ చేసేటువంటి సామూహికమైనటువంటి శక్తిని మన హిందువులందరూ పొందుగాక. నేనైతే రోజు అమ్మవారిని అదే ప్రార్థిస్తా. అమ్మా, మొద్దు నిద్రపోతున్నటువంటి నా హిందువులందరికీ, ఎందుకంటే దేవీ భాగవతంలో మొదటి స్కందంలోనే ఆ విష్ణువు నిద్రపోతాడు పట్టుకొని. బ్రహ్మదేవుడు ఈ మధుకైటకులు అనేటువంటి 2 రాక్షసులు వచ్చి మీద పడుతూ ఉంటే బ్రహ్మదేవుడు చేతగాక, అయ్యో నేను ఎలా వీళ్ళిద్దరిని చంపగలుగుతా అని విష్ణువు నిద్రలేపే ప్రయత్నం చేస్తాడు. కానీ విష్ణువు హాయిగా నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు ఈ బ్రహ్మదేవుడు ఇతన్ని నిద్రలేపాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచన చేసి, యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అని అమ్మవారి దగ్గరికి వెళ్ళి యోగమాయా స్తోత్రం చేస్తాడు. ఆ యోగమాయా స్తోత్రమే
దేవీ సప్తశతిలో రాత్రి సూక్తము అనేటువంటి పేరుతో అద్భుతంగా మీకు కనిపిస్తూ ఉన్నది. ఆ స్తోత్రం చెయ్యగానే ఒక్కసారిగా ఆ స్తోత్రం చూసిన తర్వాత నాకు అనిపించింది ఏమిటి అంటే, ఎలాగైతే బ్రహ్మదేవుడు మంచి నిద్రలో ఉన్నటువంటి మాయా నిద్రలో ఉన్నటువంటి విష్ణువును లేపటానికి అమ్మవారిని ప్రార్థన చేసి ఎలాగైతే ఆ మధుకైటముల మీద సంహారం చేయటానికి విష్ణువును నిద్ర లేపినాడో, నేను కూడా పొద్దున లేస్తే ఆ ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రార్థన చేస్తున్నా. అమ్మా తల్లి జగదంబిక, మొద్దు నిద్రపోతున్నటువంటి మా హిందూ సోదరులను, మా హిందూ కుటుంబాలను తట్టి లేపమ్మా, లేపి కాస్త వీళ్ళందరినీ యాక్టివ్ గా కూర్చుండబెట్టమ్మా. ఎక్కడ ఉంటారు వీళ్ళంతా యాక్టివ్ అంటే ఆన్లైన్ లోనే యాక్టివ్ గా ఉంటారమ్మా, నిజ జీవితాల్లో యాక్టివ్ గా లేరు తల్లి. కనీసం ఆన్లైన్ లో కూడా హిందూ ధర్మానికి యాక్టివ్ గా వీళ్ళందరి బుద్ధులు మారేట్టుగా చూడు తల్లి అని ప్రార్థన చేస్తున్నా. మీరు ఇదే ప్రార్థన చెయ్యండి, మారండి, మార్చండి, హిందూ ధర్మానికి ఉపయోగపడే పనులు చెయ్యండి. ఈ సనాతన వైదిక ధర్మాన్ని బోధిస్తున్నటువంటి పాఠశాలల్లోనే మీ పిల్లల్ని చేర్చండి. ఇంగ్లీషు మీడియం వ్యామోహంలో పడి మిగతా స్కూళ్ళల్లో చేర్చకండి. ఇది నా విన్నపము అనుకోండి, నా ప్రార్థన అనుకోండి. కాబట్టి ఇదంతా అమ్మవారి దగ్గర నేను చేస్తున్నటువంటి ప్రార్థనగా భావించండి. అందరూ కూడా చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఎందుకంటే ఇప్పుడు చెప్పాల్సిన ఈ పురాణాలు కాదు, రామాయణం కాదు, భారతం కాదు, భాగవతాలు కాదు. అవి చెప్పడం అంటే మీరు నాకంటే బ్రహ్మాండంగా చెప్పగలుగుతారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ఇది చెప్పడం కాదు, విని 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 చాలా మంది దాంట్లోనే ఉన్నారు. కనీసం కొన్ని మంచి మాటలు, సత్యమైన మాటలు మాట్లాడితే కనీసం స్పందన కలుగుతుంది అని కాస్త స్వామివారు కూడా అదే చెప్పారు. ఈ మధ్యకాలంలో మాకు శృంగేరి స్వామివారు కూడా చెప్పింది ఇదే. మీరు బాగా ప్రేరేపణ చెయ్యండి, బాగా గట్టిగా మాట్లాడి చెప్పండి అందరికీ కూడా. కాబట్టి ఇది జగద్గురువుల ఆజ్ఞ. మనమందరం కూడా జగద్గురువుల ఆజ్ఞ కోసం అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాం. అతి త్వరలో విధుశేఖర భారతీ స్వాముల వారిని కూడా మరల మనం వరంగల్ పట్టణానికి ఆహ్వానించేటువంటి గట్టి ప్రయత్నం చేద్దాం. మీరందరూ బాగుంటే స్వామివారు వస్తారు ఇక్కడికి. మనమందరం బాగా పనిచేస్తున్నామండి. అసలు హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం అసలు వరంగల్ శంకర మఠంలో మంచి భక్త బృందం ఉంది. బాగా పనిచేస్తున్నామంటే అంతకంటే ఆనందం ఏముంటుంది స్వామివారికి? మనందరికీ వాళ్ళు మార్గదర్శనం చేస్తారు. మార్గదర్శనం చేయటానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఆ మార్గంలో వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అన్న ప్రశ్న ఆలోచించుకొని ఆచరణలో పెట్టే ప్రయత్నం చెయ్యాలి అని చెబుతూ అందరికీ కూడా ధన్యవాదాలు. చక్కగా 10 అవుతోంది. 9:50కే మనకు అమ్మవారి దర్శనం. శృంగేరి శంకర మఠం ధార్మిక ప్రచార కేంద్రం కావాలి. కాబట్టి మీరందరూ కూడా చక్కగా సనాతన ధర్మానికి పాటుపడాలి అని కోరుకుంటూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణి